టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వరుస విజయాలతో దూసుకుపోతుంటే ఆయనపై పగబట్టింది ఎవరు అనుకుంటున్నారా? ఆయనపై పగబట్టింది ఎవరో కాదు, టైం. అదేంటి, నాపై కాలం పగబడడం ఏమిటనుకుంటున్నారా? కొన్నిసార్లు గుడ్ టైం కూడా బ్యాడ్ టైం లాగే ఉంటుంది. మరి ఇప్పుడు నాగ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. 3 ఏళ్ల కిందటి వరకు నాగార్జున సోలో హీరోగా నటించడం వృధా అని చాలా మంది ఉచిత సలహాలిచ్చారు. కానీ ఏం జరిగిందో, ఎలా మాయ చేశాడో తెలియదు. కానీ ఇప్పుడు నా కెరియర్ రాకెట్ కంటే స్పీడ్గా దూసుకుపోతుంది. మనం, సోగ్గాడే, ఊపిరి లాంటి వరుస విజయాలతో నాగార్జున టాప్ రేంజ్కు వెళ్ళిపోయాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇన్నాళ్ళు కొడుకుల ఫ్యూచర్ సరిదిద్దడానికి నాగార్జున సినిమాలకు దూరంగా ఉంటాడనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. నాకు కూడా ఊహించిన విధంగా ఇప్పుడు ఆయన ఇమేజ్ మారిపోయింది. దర్శక నిర్మాతలంతా నాగార్జునే కావాలంటున్నారు. ఈ బిజీలో కొడుకుల ఫ్యూచర్ పట్టించుకునేంత ఖాళీగా లేదు నాగార్జునకు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే నాగార్జున కెరియర్ అసలైన మజాలో పడింది. దాంతో తన ప్రాజెక్టులను చక్కబెట్టుకుంటున్నాడు ఈ గ్రీకు వీరుడు. కొడుకులతో పోటీ పడటం నాకు సాధ్యం కాదేమో అనుకుంటున్న తరుణంలో తనయులకు సవాల్ విసురుతున్నాడు నాగార్జున. ముఖ్యంగా సోగ్గాడేతో 50 కోట్ల మార్క్ అందుకుని తనయులకు అతిపెద్ద లక్ష్యాన్ని ముందుంచాడు నాగార్జున. నిన్నటి వరకు నాగ్పై కాలం పగబట్టగా ఆయనకు అస్సలు టైం కలిసి రాలేదు. ఇప్పుడు మాత్రం ఆయనకు గుడ్ టైం స్టార్ట్ అవ్వడంతో నా కెరియర్ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నీ లైఫ్